ఒద్దుగా అందంగా క్యూట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఆ మనోహర్ గాడు వేసాడు నీ నీ పార్ట్నరు నాగబాబు గాడు. ఇది ఎంత మందికి ప్రాణమో తెలుసా? ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరంతా మనుషులా మీరు? టీడీపీ వాళ్ళు మీరు మనుషులా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. మీ పదవుల కోసం ఒక జగనన్నకి ఇంత హాని తలపెడతారా? సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. జగనన్న అంటే ప్రాణం. ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం, మీ కుట్ర? ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద కుట్ర పన్నుతారా మీరు? కుట్ర పన్నుతారా మీరు? జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా? నాకు తెలీదమ్మా. నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఏ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. హత్య చేపించాలని ఐ లవ్ జగనన్న. అంటే చెప్తున్నాను మీకు, జగనన్నకి ఏమైనా హాని చేశారంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. నీ మామ పర్రి పోరా. మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. లేకపోతే తగలరాని దీన్ని కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్ అనే మాట్లాడతారు మీరు. ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. అయితే జగనన్నని డైరెక్ట్గా ఎదుర్కోండి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గెలిచి చూపించండి. ఇది పోటీ. పవన్ కళ్యాణ్ అనే నేను అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? అబ్బా. జగనన్నకి హాని తలపెట్టారు అని తెలిస్తేనే మా గుండె అయిపోతుంది. అబ్బా సాయిరామ్. ఇంత చండాలు మారా చంద్రబాబు, ఇంత చండాలు మారా పప్పు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? జగనన్న నిజంగా నిజమైన నాయకుడు. మీ అందరికి మంచి చేస్తాడు. నీకు తెలదు ఈ సంగతి నాకు తెలుసులే బావా. రేయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. వల్లభనేని వంశీ సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. పడాలి నాని చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. రజనీనో దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. పీకే దొబ్బిందంట. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అరే ఓచుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? A few moments later. పవన్ కళ్యాణ్ అనే నేను అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఈ జూన్ 4 తర్వాత పవన్ కళ్యాణ్ అనే నేను గట్టిగా లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. దరిద్రుడు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్ని తిరిగి పిఠాపురం మీద పడ్డాడు అనమాట. ఈ పిట్టల ద్వారా ఉన్నావయ్యా, ఎవరి కొద్ది పగలు తెంగాలి? పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము
యాక్షన్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. అయిపోయి